ఇవైతే మనం కదా ఇక్కడ ఈ రోజంతా ఇదే మాకు పండుగ. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంక మార్నింగ్ వచ్చేసిన యథావిధిగా డైలీ బ్లాగ్లో ఏమైతే చెప్తున్నానో అదే చేస్తున్నాను. సో ఇప్పుడైతే మా యువన్ష్ అయితే పడుకున్నాడు. పాప కూడా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. సో అంటే ఈరోజు నేను టిఫిన్ పెట్టలేదు, కొంచెం టైం కూడా అయిపోయింది. సో టిఫిన్ కూడా చేయలేదు. తను టిఫిన్ చేసిందంట, రమ్మంది, తను వెళ్ళింది. నేనైతే నైట్ అన్నం ఉంది తినేస్తాను, వేడి నీళ్ళు వేసుకొని. గంజి అయితే వేసుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, జలుబుగా ఉంటుంది. సో అందుకు వేసుకోవట్లేదు. ఇప్పుడైతే ఈరోజు కర్రీ ఏంటనేది నేను చూపిస్తా, వీలైతే బ్లాగ్ కూడా తీస్తా. మీరు చివరి వరకు అయితే చూస్తూ వెయిట్ చేయండి. ఈరోజు అయితే చికెన్ వండాలని అనుకుంటున్నాను. చికెన్ అంటే నేను చికెన్ తినేస్తానని మీరు ఊహించుకోకండి. సో నేనైతే చికెన్ తినట్లేదు, ఎందుకంటే ఒక 6 months వరకు చికెన్ తినకూడదని ఫిక్స్ అయ్యాను. తినకపోతేనే కొంచెం మంచిది. సో నా వల్ల వాళ్ళు తినకంటే అయితే ఉంటారు కదా. సో అది కాక మా అబ్బాయి బాక్స్ కూడా పట్టుకెళ్తారు. సో తన కోసమైనా వండుదామని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ధనియాల పులుసు లేదంటే ఏదో ఒకటి చేసుకుంటాను, తర్వాత నా విషయం వేరే. సో వాళ్ళ కోసమని ఈరోజు చికెను, వీలైతే రాగి సంగటి రైస్ పెడదామని ఫిక్స్ అయ్యాను. ఇంకో ఇది వచ్చేసింది, తినేసావా? ఇప్పుడైతే చికెన్ కోసం మసాలా చేసుకుందాం. మసాలా ఏం లేవు, అంటే ధనియాలు. నేను ఇంకా నా కోసం ధనియాల పులుసునే లేదంటే ఏదో ఒకటి చారైనా, పలుచగా పప్పు చారైనా లాంటిది చేసుకుని తినేస్తున్నా. నేను ఇంకా ఏదో ఒకటి తినేస్తున్నా. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. దానికి ముందు మసాలా అయితే ఏం అప్పుడొకసారి మిక్సీ పట్టుకుని ఉంచుకునేదాన్ని, అయిపోయేవి చాలా రోజులు అయింది. ఇప్పుడైతే చికెన్లోకి మసాలా, ధనియాలు, వెల్లుల్లి, అల్లం మిక్సీ పట్టుకుని ఉంచుకుంటాను. ఉల్లిపాయలు గట్టు కోసి పెట్టుకుంటాను. మా వారైతే బజార్కి వెళ్ళారు తీసుకురావడానికి. సో ఇవైతే మనం చికెన్ వచ్చేలోపు మిక్సీ పట్టేసుకుని మసాలా రెడీ ఉంచేసుకుందాం. దానికోసం ఉల్లిపాయలు కొయ్యాలి. ముందు మిక్సీ పట్టేసుకుంటే తర్వాత ఉల్లిపాయలు కోసేస్తాను. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను చికెన్కి. ఇది ఎందుకు పెట్టానంటే ఓన్లీ ఇందులో తీసి వండుతాను, అలా ఏమి ఉండదు కానీ. సో ఇందులో అయితే చేపల పులుసు చేస్తాను, వేరే దాంట్లో ఎందలు చేయను. ఎందుకంటే మనం ఏమైనా కర్రీస్ గట్టు వండుకునేటప్పుడు స్మెల్ వస్తుందని సింగిల్గా దీనికోసమని పెట్టేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా హెయిర్ ఇచ్చి కొన్నాను, చాలా నచ్చింది నాకైతే. ఓన్లీ ఇందులో చికెను, మటను ఇలా వండుతాను. చూడు ఎలా ఆడుతుంది. ఈరోజు సండే కదా, ఇంకా ఈ రోజంతా ఇదే మాకు పండుగ. ఏంటి ఇచ్చేసరా? ఎల్లు అవి ఇచ్చే, దువ్వులు నోట్లు పెట్టేస్తావు. ఎల్లు మామూలు హడావిడి కాదు ఈరోజు అంతా. చెప్తున్నాను కదా 2 days నుంచి స్కూల్కి వెళ్ళని. ఈరోజు సెలవు కదా, దానికి ఇంకా పండుగ. చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను. డ్యాన్స్ కాలట్ వేస్తుంది పిచ్చి. ఇది డ్యాన్స్ వేస్తే వాళ్ళ తమ్ముడు నవ్వి పొంగిపోతాడు. మామూలు కాదు, అడిగి కొంచెం తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడిప్పుడే మనుషులు పోల్చుతున్నాడు, బాగా అలవాటు అయినట్టుంది. సో కొంచెం వాడు స్పీడ్ అనుకుంటాను. కొంతమంది 5 వచ్చాక పోలిస్తారు అంటున్నారు, కానీ వీడు అంటే 5 దగ్గరలో ఉంది, ఒక 4 days 5 daysలో. సో వీడు మాత్రం ఇప్పుడిప్పుడే మమ్మల్ని పోలిస్తున్నాడు. ఇంకా బట్టలు కూడా ఆరేయలేదు. సో వర్షం పడుతుంది కదా, ఇంకా వేయాలి. ఇవి ఎక్కడ వేయాలి అర్థం కావట్లేదు. మాకు ఇబ్బంది ఏంటంటే బట్టలు వేసుకోవడానికి ప్లేస్ లేదు, వర్షం వస్తే ఇదే ఇబ్బంది. మా ఫ్రెండ్ వాళ్ళ సందులో ఉంది, ఆమె ఉతకపోతే నేను వేసుకుంటాను, లేదంటే అవి నైట్ ఫ్యాన్ కింద దీని కింద ఆరేసుకోవాలి. సో అది మ్యాటర్. ఫైనల్గా అయితే మసాలా కూడా ఆడేసుకున్నాను, ఈ షో చేసుకుంటాను. మనం చికెను, మటను, నెక్స్ట్ వచ్చేసి ఇగో చారు చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ కాబట్టి వేసాను. సో అందుకోసం ఇది ఎందులోనైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలా కొంచెం స్టోర్ చేసుకుంటాను అవసరం అయ్యేటప్పటికి. అలాగే దీనికోసం అది చికెన్ కోసమని టమాటా కూడా మిక్సీ పెట్టేసుకున్న గ్రేవీ బాగుంటుందని. అలాగే రైస్ కూడా దగ్గర పడిపోయింది, అయిపోతుంది.
ఫైనల్గా అయితే చికెన్ అవుతుంది. ఇంకా కొత్తిమీర అయితే ఇప్పుడే తీసుకొచ్చారు. కొత్తిమీర అయితే కడిగేసి కోసేసి ఒక బాక్స్లో పెట్టాలి. ఇవి కూడా తీసుకొస్తే ఇంక ఇసుక ఉంది. వర్షం పడుతున్నట్టుంది. మొత్తం ఇసుకలో నుంచి అప్పుడే తీసినట్టున్నారు. సో ఇవన్నీ కడిగేసి ఒక ప్లేట్లు వేసాను. ఇంకా అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మామూలుగా కాదు, చూస్తుంటే నవ్వుతుంది. బట్ నేను తినకూడదు. దాంట్లోకి రాగి సంగటి అంటే కొంతమంది రైస్ వేసి ముద్దల్లా చేస్తారు. ఇక్కడ మా సైడ్ మాత్రం మేము రాగి సంగటి ఇలాగే చేస్తాం. ఇది చల్లారి కట్టు ఇంకా గట్టి అయిపోతుంది. ఇప్పుడే చేసాను, చూసారా పొగలు ఎలా వస్తున్నాయో. సో ఇది ముద్దలాగా కొంచెం దగ్గర పెట్టుకుని ఇందులో నెయ్యి లేదంటే బెల్లం వేసుకుని తింటే నడుము నొప్పి ఏమైనా ఉంటే ఫటాఫట్ తగ్గుతుందంట. సో నేను కూడా తెలుసుకున్నాను. రాగి సంగటి అందుకోసమే చేశాను. నేనైతే ఇందులో బెల్లం నెయ్యి వేసుకొని తింటాను. వాళ్ళైతే చికెన్ వేసుకొని తింటారు. సో అలాగే నా కోసం అయితే నేను చారు కూడా పెట్టుకున్నాను. అంటే జీలకర్ర, ధనియాలు, వాము ఇంక ఇవన్నీ వేసుకున్నాను. కొంచెం చల్లగా ఉంది. సో ఇవన్నీ వేసుకుంటే కొంచెం జలుబు కూడా రాకుండా ఉంటుందని ఒక మిరగాయ చిక్కి చారు పెట్టుకున్నాను. గుళ్ళు తెప్పలు చూసారా, చారు కోసం ప్రత్యేకించి తీసుకున్నా. అంటే నేను తీసుకోలేదులండి, ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను. సో అది అప్డేట్. ఇంకా ఇవన్నీ తిన్నాక టేస్ట్ ఎలా ఉందని మా వాళ్ళు అయితే చెప్పిస్తాను. మ్యాక్సిమం ఈరోజు వీలైనంత వరకు అయితే వీడియో షూట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూస్తూ వెయిట్ చేస్తూ చూడండి. వాళ్ళైతే చదువుకుంటున్నారు, హోంవర్క్ చేస్తున్నారు. రాస్తావా హోంవర్క్? అలా ఇంకేం చూపిస్తావు? చేస్తావా? హోంవర్క్ చేస్తావా? ఏది ఇండియా వాళ్ళు రాస్తావా? చూపించు. ఏంటో హోంవర్క్ ఇది మనోడుగా నిన్న ఈరోజు. ఓకే, ఏంది రైటింగ్ చూస్తాను. ఇంకోటి ఇది ఫస్ట్ డే, సెకండ్ డే బాగానే రాసింది. వెరీ గుడ్. ఓకే రైటింగ్. మరి మధ్యలో ఇబ్బంది రాసింది. ఇక్కడ ఈ లైన్లు లేవు కదా. ఇవి ఇండియా. వెరీ గుడ్. ఏది ఫస్ట్ డే చూస్తాను. సూపర్ రైటింగ్ బాగుంది. ఇంకా నీటి రాసుకో. చూపిస్తాను వచ్చేసా. హలో రాయ్. ఊ రాయ్. ఊ అమ్మా. ఊరాయ్. ఊవా ఇలా పట్టుకో. ఉడతా. ఊయలా. నీటికి రాయ్. ఇరుద్దు. ఏం తింటానమ్మా? ఏం తింటాను చెప్పు. ఇది చికెన్. ఇదేంటిది? రాగి సంగటమా? అంతే. మన తోప. తోప తింటావా? బాగుందా? ఓకే, గుడ్ గర్ల్. నువ్వా? హోంవర్క్ అయిపోయింది అయితే. ఫినిష్ ఏం చేస్తావు? సరే బాయ్.
అంత బాగా కూడా తినేస్తున్నారు. ఇక జిట్టు పాపకి వేసాను, వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికో. ఇంకా నేను కూడా వేసుకున్నాను. ఏంటనుకుంటున్నారా, నెయ్యి. ఇందులో బెల్లం ముక్క ఆడతాను ఇప్పుడు. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మీకు నచ్చిందండి? బాగుందా? కొంచెం ఉప్పు ఎక్కువైంది కదా. ఓకే. ఏం చేస్తాం? లోతులు చేపలు కారేసుకుని చేపలు నక్కుడుకు చేపలోడు రాతులు కేకులు వేస్తాం. కేకులు సో ఒత్తులు చెప్తానమ్మా. ఎట్లా వేసేస్తానమ్మా. నవ్వులు ఏంటి మ్యాచ్? నువ్వు పడుకో, పడుకుంటా. నైట్ టైం బాగా ఆడుతాడు, అస్సలు పడుకోడు. పడుకుంటారు.